వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. దక్షిణ కాశీలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా దగదత్తి మండలం దగదత్తి గ్రామంలోని దుర్గా భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు కిషోర్ స్వామి తెలిపారు. అంకురార్పణతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 3వ తేదీ ధ్వజావరోహణ కార్యక్రమంతో ముగుస్తాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కిషోర్ స్వామి మాట్లాడుతూ శ్రీ పంచమి సందర్భంగా ఆదివారం రాత్రి సరస్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం, విద్యార్థులకు దీవెనలు, పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశామని, చిన్నారులకు అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు చేశామని, అనంతరం పుట్టమట్టి తెచ్చి మూకులలో ఉంచి అంకురార్పణ కార్యక్రమం చేశామని పేర్కొన్నారు. ధ్వజారోహణ కార్యక్రమం సందర్భంగా గరుడ కేతరం ఎగరవేసి బ్రహ్మోత్సవాలకు దేవుళ్లను, దేవతలందరినీ ఆహ్వానించినట్లు, అనంతరం పిల్లలు లేని వారికి, వివాహం కాని వారికి, అనారోగ్యంగా ఉన్నవారికి కోడిముద్దల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేడు రథసప్తమి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదట శైవ క్షేత్రంలో రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు కిషోర్ స్వామి తెలిపారు. మాఘమాసంలో రథసప్తమి వస్తుందని, ఈ పండుగ సూర్య భగవానునికి అత్యంత ప్రాముఖ్యమైనదని, రథసప్తమి నాడు సూర్య భగవానునికి నమస్కరించి పూజలు చేస్తే వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారని ఆయన చెప్పారు. ఈ రథసప్తమి వేడుక విష్ణుమూర్తికి నిర్వహిస్తారని, శివకేశవులు ఒకటేనని, వారి మధ్య భేదం లేదని భక్తులకు తెలిపేందుకు దుర్గా భవానీ సమేత రామలింగేశ్వర స్వామికి మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సప్తవాహన సేవలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సప్తవాహనాలపై ఊరేగుతున్న స్వామివారిని దర్శిస్తే భక్తులు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని ఆయన చెప్పారు. गंधपुष्पाक्षरै अलंकृत्य कलशस्योपरि हस्तं निधाय कलशस्य मुखे कंठे विष्णुसमाहृताः सर्वे सप्तभीमावसुन्धरः कृते आंदोलन
पूजां समर्पयामि यशस्पुजायामुद्यानः पूजा क्रियादिषु योनं सम्पूर्णकां यातिरुद्रो उद्वेगादिव अन्तहीनं क्रियाधीनं भक्तिहीनं ग्रहादिव यत्पूजितं मया देवा परिपूर्णं दहस्ते आयाभ्या आवाहनादिषु पूजयाथ अवसरदेवीया भगवान् सर्वदेवात्मकः एतत्सर्वं महागणाधिपतयः सुप्रीत सुप्रसन्ना वरदा भवन्तु महागणाधिपतये यतमुरेधाघातन्देव महागणाधिपतये नमः उद्वासयामि तथास्ताक्षे ओम पश्चात् मंत्रसंविदया प्राणायामं संवाद्य शिवने सर्वेन्द्रिया सर्वे वृद्धेतो आन्तु अवदेश्यास्तु हिरागे महोर नरव्यज्ञने नरत्तरक्ता अदाने शिवन्दिके दिव्ये देवाय महादेवा अहं लोहाय पितरामनन्दो समाधि यदा समाहिरा सत्तः प्रकीरन्त भवन्तः तन्नास्मानाग्रस्तु सुखिरस्तु वृद्धिरस्तु अविघ्नमस्तु आरोग्यमस्तु आनन्दं शिवानन्दसन्दो 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 अहोरात्रे शिवेश्वरामुत्तरे देवान् भगवान् महादेवः यत्पुण्यं नक्षत्रं ओम सत्य सत्य इन्द्रं शान्ति पुष्टपुष्टिश्चास्तु सुभगं सुभवतु भगवान् महादेवः ओम नागवासुरं श्रेष्ठं रत्नावत्सरेभ्यः
ప్లేట్లోని టెంకాయ రాడ్లన్నీ వచ్చేయాలా ఇప్పుడు ఒక్కో రాడ్ ఒక్కోదానికి వెనక్కిపోతా ఉంటాడు మీద రాడ్ దేపు దాదా వచ్చినాయిరా వస్తారా
గట్టిగా రుద్దుకోవాలి, గట్టిగా ఓం నమః శివాయ సిద్ధాంతం పలుకుంటాను రాయాలి. ఓం సరస్వతి దేవి నమః. అందరికీ స్వామి హార్పిస్తారు. ఓం నమః శివాయ సిద్ధాంతం పలుకుంటాను రాయాలి.
ఓం నమ శివాయ సిద్ధాంతం అని 11 సార్లు రాయాలి. ఓం హ్రీం క్లీం సరస్వతి గట్టిగా రుద్దుకోవాలి. గట్టిగా పిల్లలు ఎవరు మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ సరస్వతి దేవికి సంబంధించి ఉదయించి చేసిన హోమం అందరూ కూడా 7 సంఖ్యలు పెట్టండి. అందరూ కూర్చోండి. ఎవరు మాట్లాడకూడదు. संगत्वेन पुण्याहजलेन संप्रोक्ता भगवान्यः पुनन्तवान् राजा भक्त्यं पवित्रमो सदाध्यामगन्धिरण्मयो जनो राजा प्रभृणाभिक्मणिपादयोः भक्त्यं समर्पयामि हस्तयोर्घ्यं समर्पयामि हस्ते आसमयं समर्पयामि सुगन्धस्नानं समर्पयामि भूदेवी देव्यै नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः भक्त्यं समर्पयामि नानाविधपरिमलपत्रपुष्पाल
धूपमाग्रहपयामि ओं धूपमाग्रहपयामि दीपं दर्शयामि धूपदीपान्तरे शुद्धाचमनीयं समर्पयामि अमृतं भवतु अमृतं समर्पयामि नमस्करोमि महादेव शंकर ओं तम हेशाय उपस्थे देवेद्यमन्नाध्यायादे आयंगो कृष्णरक्रमेदकरं मातरं पुनः वितरं च प्रयन्सुवः त्रिगुं शब्दामविराजिवाक्परङ्गाय श्रिये प्रत्यस्य महद्युभिः अस्य प्राणादपात्यन्तस्तरजरोचना व्याख्यन्महिरस्वः यत्वा क्रुद्धपरमपमण्डिनायधमर्त्या सुकल्पमग्नेः दोपरिधत्तङ्गाय कृष्णपत्ने महे देवी माधवे माधवप्रियां प्रियसखीं देव्याः पुण्यावस्या उपस्नो विवाचो महे देवे विष्णुपत्नी मधुर्या कामस्वं भोजित्वा सर्वप्राति दृजे అయ్యా గురువు తీసుకోండి మన శివాలయం ప్రపంచంలో కల్లా మహాప్రసిద్ధమైన మహాపుణ్యక్షేత్రము. శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిన్నటి రోజు ప్రారంభమయ్యాయి. 2వ తారీఖు 2వ నెల 2025 ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. మొట్టమొదటిగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం గణపతి పూజతో పాటు గోవు పూజతో అనేకమైన పూజా కార్యక్రమాలతో తీర్థ సంగ్రహణ కార్యక్రమం ప్రారంభమై సాయంకాలం పుట్ట బంగారం అంకురార్పణ కార్యక్రమాలను కూడా ప్రారంభం చేసుకొని అత్యంత విశేషంగా నిన్నటి రోజు శ్రీపంచమి కాబట్టి శ్రీపంచమి సందర్భంగా అనేక మంది పిల్లలందరినీ కూడా, ఎందుకంటే అక్షరాభ్యాసం కాని పిల్లలు, అక్షరాభ్యాసం అయిన వారు 1వ తరగతి ఎల్కేజీ యూకేజీ 10వ తరగతి వరకు ఇంటర్ డిగ్రీ అందరూ కూడా, ఇంకా పెద్దలు అందరూ కూడా నిన్నటి అందరిని పిలిచి వాళ్ళు ప్రత్యేకంగా సరస్వతికి సంబంధించిన హోమాలన్నింటిని కూడా చేసి ఆ యొక్క హోమరక్షణ వాళ్ళకి ఇవ్వడంతో పాటు వాళ్ళందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు, పలకలు, బలపాలన్నింటినీ కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేసి వారికి మూలమంత్రాలన్నీ కూడా వారికి చెవులో ఏర్పాటు చేసి వారికి సంపూర్ణమైన విద్య రాబోయే తరాలకు వారందరూ కూడా మంచి సద్బుద్ధితో ఉండేటట్లు వారందరూ కూడా ఆశీర్వదించి వారందరి చేత కూడా ఆ యొక్క అష్టాభ్యాస కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి చేత ఓం నమః శివాయ సిద్ధం నమః అనే ఏదైతే మనకు శాస్త్రం తెలియజేస్తున్నదో ఆ యొక్క శాస్త్రం తెలియజేసిన ఆ యొక్క విధి విధానాల ద్వారా వారందరికీ చేయించడం జరిగింది. దాంతోపాటు వారికి ఆ అమ్మవారికి పెట్టిన మహాప్రసాదాన్ని ఆ యొక్క పాయసాన్ని కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడంతో పాటు అమ్మవారికి పెట్టిన అనేకమైన స్వీట్స్ కానీ ఇంకా విధి విధానాలన్నింటినీ కూడా పిల్లలందరికీ కూడా ఇచ్చి వారందరూ కూడా వేద పండితుల ద్వారా పరిపూర్ణంగా ఆశీర్వాదం ఇప్పించి వారి యొక్క భవిష్యత్తుకు బంగారు పాట వేసేటట్టు సరస్వతి కరుణ కటాక్షాలని కూడా కలిగించడం జరిగింది. నిన్నటి రోజు 2వ తారీఖు, ఈరోజు 3వ తారీఖు. ఈరోజు కూడా శ్రీ పంచమి ఉన్నది కాబట్టి ఈరోజు 3వ తారీఖు, అందులో సోమవారము మన యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో 2వ రోజు. ఈరోజు ప్రముఖమైన విశేషమైన పూజల్లో ధ్వజారోహణ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగింది. అభిషేక కార్యక్రమాలతో కలిపి ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమంలో అనేక మంది సంతానం లేని దంపతులు, వివాహం కానివారు, ఉద్యోగం రానివారు, ఆరోగ్యాలతో ఇబ్బంది పడేవారు, రుణబాధలతో ఇబ్బంది పడేవారు, అనేక సమస్యలతో మనశ్శాంతి లేని వారు అందరూ కూడా కొన్ని వందల వేలాది మంది కూడా ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధ్వజారోహణకు సంబంధించిన
ప్రసాదాన్ని, దాన్ని మనం కొడిముద్ద అని అంటాము. ఆ కొడిముద్ద ప్రసాదాన్ని అందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా అభిషేకంలో పాల్గొని అనేకమైన ద్రవ్యాలతో మహాకుంభమేళాలలో ఏదైతే త్రివేణి సంఘంలో ఉన్నదో గంగా యమున సరస్వతి ఆ యొక్క జలాలను కూడా మనం తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేసి ఆ యొక్క అభిషేక జలాన్ని అందరికీ ప్రోత్సహం చేసి సంపూర్ణమైన మనోభిష్టంతో వాళ్ళకి సకల దేవతల అనుగ్రహాన్ని కలిగేటట్లు మన దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల వారందరికీ కూడా సంపూర్ణమైన ఆయుష్, ఆరోగ్య, ఐశ్వర్య, ధనకనక వస్తు వాహనాదులన్నీ కూడా కలగాలని భగవంతుడి యొక్క పాదపద్మాలను నమస్కరిస్తూ ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇన్ని రోజులు జరిగేటట్లు, మనకు దాదాపు 30 రోజులు పైచిలుగా జరిగేటట్లు భగవంతుడు మనకు అనుగ్రహించడం అనేది చాలా గొప్ప విశేషం. వీటన్నింటిలో కల్లా గొప్ప విశేషం రేపటి రోజు 2వ తారీఖు 2వ నెల 2025 మంగళవారం రథసప్తమి. రథసప్తమి నాడు సూర్యభగవాన్ని ఆరాధించడం అనేది మన పూర్వీకుల నుంచి వస్తున్న మహా విశేషమైన విధి విధానం. అంటే రథసప్తమి సూర్యభగవానుడి యొక్క జన్మదినంగా మనం జరుపుకుంటాం. ఆ రోజు రథసప్తమి నాడు ఏదైతే చెప్పుకున్నదో శాస్త్రం ఆ విధి విధానాలుగా రేపటి రోజు మన యొక్క దేవస్థానం నందు చేయడంతో పాటు మొట్టమొదటిగా ప్రపంచంలో శైవ క్షేత్రంలో, ఎందుకంటే మనకు వైష్ణవ క్షేత్రాల్లో అక్కడక్కడ తిరుమలతో పాటు కొన్ని క్షేత్రాల్లో మనకు సప్తవాహన సేవ జరుగుతున్నది సూర్యభగవానుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా రథసప్తమి నాడు. కానీ శైవ క్షేత్రాలలో జరగడం అనేది మొట్టమొదటిగా మన దేవస్థానం, మన శివాలయం దగదత్తి నెల్లూరు జిల్లా నందు, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నందు రేపటి రోజు సప్తవాహన సేవ జరగబోతున్నది. రేపు ఉదయం 6 గంటల నుంచి సూర్యప్రభావన సేవతో ప్రారంభమై అనేక నంది సేవ అయితే, మృంగి సేవ అయితే, ఈ రకంగా అనేక సేవలతో 7 వాహనాల ద్వారా భగవంతుడు ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క రథసప్తమి నాడు ఆ యొక్క మన యొక్క దేవస్థానం మాడవీధులలో పర్యటన చేసి ఆ యొక్క భక్తాదులందరికీ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి రేపు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం వారు చేస్తున్నారు. వేద పండితుల ద్వారా అనేకమైన హోమాలు అయితేనేమి, పూజలు అయితేనేమి, అనేక రకాలైన అభిషేకాలు అయితేనేమి, ఆ యొక్క సంబంధించిన దానికి రథసప్తానికి సంబంధించిన ప్రసాదాలు అయితేనేమి అన్నీ ఏర్పాటు చేసి రేపు సప్తవాహన సేవ జరగబోతున్నది. అత్యంత అద్భుతంగా ఈ యొక్క వాహన సేవలో ఎవరైతే పాల్గొంటారో వారికి తీరాలు కోరుకుంటూ ఏదన్నా సరే, వారికి జాతకంలో కనిపించకపోయినా సరే, జాతకం చూసినా సరే నీకేం లేదని అంటారు, డాక్టర్ కాడికి పోతే నీకేం లేదంట. కానీ వారికి ఏదో తెలియని లోటు, అటువంటి లోటు అన్నింటినీ కూడా తీర్చి వారికి ఎప్పుడు కూడా నిత్య సంతోషిగా ఉండేటట్టు. ఎందుకంటే ఆరోగ్యం అనేది ఆ యొక్క సూర్య భగవానుడికి సంబంధించింది. ఆరోగ్యం భాస్కరహ అని అంటారు. అంటే ఆ యొక్క ఆదిత్యుడిని మనం పూజించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి ఆ యొక్క ఆదిత్యుడికి సంబంధించిన రేపటి రోజు సప్తవాహన సేవలో పాల్గొన్న వారందరికీ కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో వారి యొక్క జీవితాలకు ఒక వెలుగు వస్తుంది. ఎందుకంటే ఆ రోజు ద్రౌపదీదేవి కూడా ఒక రథసప్తమి యొక్క విధి విధానాలు చేసి సూర్య భగవాను ద్వారా అక్షయ పాత్రను పొంది వారి ఇంటికి ఎంతమంది వచ్చినా సరే వారికి లేదనకుండా కొన్ని వందల వేల లక్షల మందికి వచ్చినా సరే ఆహారాన్ని ఏ రకంగా అందించిందో, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అడవిలో ఉన్నా కూడా ఆమె అందరిని ఏ రకంగా ఆదరించిందో అటువంటి ఆదరణ ఆ యొక్క శక్తి మనకు లభించాలంటే రేపు జరగబోయే రథసప్తమి నాడు సప్తవాహన సేవలో పాల్గొనాలి. పాల్గొన్న వారందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది. కలిగిన వారందరూ కూడా వాళ్ళ జీవితంలో మహా వెలుగు వస్తుంది. ఆ రోజు నుంచి వాళ్ళు తిరిగి చూడకుండా వారి జీవితంలో అనుకున్న కార్యక్రమాలన్నింటి కూడా పరిపూర్ణంగా సాధించుకోగలుగుతారు. అది వివాహం అయితే కావచ్చు, ఉద్యోగం అయితే కావచ్చు, ఆ యొక్క దంపతులు అన్యోన్యత అయితే కావచ్చు, సంతానం లేని వారికి కావచ్చు, ఏదైనా కార్యక్రమాలు విజయం చేకూరకుండా అడ్డంకులు ఉన్న వారు అడ్డంకులు తొలగిపోయారు, కార్యక్రమాలు విజయాలు పొందడానికి అయితేనేమి అన్ని రకాలుగా. ఎందుకంటే నవగ్రహాలలో ఆయనకు ప్రముఖమైన స్థానంలో సూర్య భగవానుడు మధ్యలో ఉండి అందరిని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి సూర్య భగవానుడు రేపు అత్యంత అనుగ్రహాన్ని ఇచ్చే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఇచ్చే పరమేశ్వరుడు యొక్క శక్తిని రేపు మనందరం కూడా సులభంగా పొందడానికి రేపు సప్తవాహన సేవలో పాల్గొనండి. పరిపూర్ణమైన సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితాలంతా కూడా అష్టైశ్వర్యాలతో వెలుగు చూసేటట్లు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కాలాన్ని మీరు భగవంతుడి యొక్క సేవలో కొంచెం వినియోగించండి. మీ జీవితానికి తిరిగి ఉండదు. కావున భగవతాప్రియులారా, ఇన్ని రోజులు జరిగే యొక్క మా బ్రహ్మోత్సవాలను రేపు జరిగే రథసప్తమి నాడు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారని, పాల్గొన్న వాళ్ళందరూ సూర్య అనుగ్రహం కలిగి తీరుతుందని భావిస్తూ శివాలయం దగదత్తి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. హర మహాదేవ శంభో శంకర హర. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు.
ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.